ఫ్రెండ్స్ ఇది ఒప్పో బ్రాండ్ చూస్తున్న లేటెస్ట్ 5G మోడల్ ఒప్పో F27 5G. రీసెంట్ గా మనకైతే మార్కెట్ లోకి F27 Pro Plus వచ్చింది కదా. సో దానికి ఇప్పుడు వచ్చిన మొబైల్ F27 మొబైల్ కి ఏంటి డిఫరెన్స్, వీళ్ళు ఏం మార్చారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్, అలాగే క్లియర్ కేసు, సిమ్ ఎగ్జిట్ పిన్, టైప్ సి కేబుల్, అలాగే మనకి 45 చార్జెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ అన్ని కంటెంట్ అయితే మనకి బాక్స్ రెండు వచ్చేస్తాయి. రెండు కలర్స్ లో వస్తుంది, ఎమరాల్డ్ గ్రీన్, అంబర్ ఆరెంజ్ అంటారు. ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఎమరాల్డ్ గ్రీన్ అంటారు దీన్ని. సో మొబైల్ గురించి తెలుసుకునే ముందు దీని ఫుల్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ పై ప్రొవైడ్ చేస్తే అక్కడ చూసేయండి. ఇదైతే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. మీడియాటెక్ Dimensity 6300 6 nm ప్రాసెసర్ రన్ అవుతుంది. 8GB 128GB బేసిక్ ర్యామ్ తో వస్తుంది. రేర్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, అలాగే డెప్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ అయితే మనకి డ్రాగన్ ట్రైల్ స్టార్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. యాక్చువల్ గా వీళ్ళైతే మనకి గొరిల్లా గ్లాస్ ప్రొవైడ్ చేస్తారు, కానీ గ్లాస్ తో పోసుకుని ఈ మొబైల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మాత్రం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదైతే మనకి IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది కాబట్టి మీరు ఏదైనా వర్షంలో తడిచినప్పుడు కానీ, లేదంటే చిరుజల్లు పడ్డా కానీ అయితే ప్రాపర్ గా అయితే వర్క్ అవుతుంది. ఇది పడ్డా కానీ ఒకలా వర్షంలో తడిచినా కానీ మీకైతే ఈ మొబైల్ అయితే స్టార్ట్ వస్తుంది కాబట్టి డిస్ప్లే కూడా బాగా డిజైన్ చూసారు కదా. ఈ రౌండ్ షేప్ అనేది దీన్ని కాసుకున్న రింగ్ అంటారు వీళ్ళైతే. సో ఇదైతే మనకి పైన లైటింగ్ డిజైన్ తో వస్తుంది కాబట్టి దీన్ని హాలో లైట్ అంటారు. సో ఏదైనా మనం మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ లేదా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ, లేదా మొబైల్ ఛార్జింగ్ అనేది పెట్టినప్పుడు కానీ ఇక్కడ లైట్ అనేది మనకి RGB కలర్ లో అయితే మనకు వస్తుంది. సో దాన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా సెట్ చేసుకుని మనకి టైమింగ్ ప్రకారం అయితే మనం అయితే ఈ లైటింగ్ అయితే చేసుకోవచ్చు. సో మ్యూజిక్ వింటున్నప్పుడు ఆ బేస్ అనేది మనకు చాలా అట్రాక్షన్ అవుతుంది. చాలా యూత్ కి అయితే ఈ మొబైల్ చాలా బాగా నచ్చుతుంది. ఫోన్ లో మెయిన్ హైలైట్ వచ్చి AI ఫీచర్స్. మొబైల్ మనకి AI ఫీచర్స్ తో రాబోతున్నాయి. ఇప్పుడు వస్తున్న మొబైల్స్ లో ప్రతి ఒక్క దాంట్లో మనకి AI ఫీచర్స్ వస్తున్నాయి. ఒప్పో మొబైల్. సో అది ఫస్ట్ విషయం వస్తే AI స్టూడియో మనకి ఎప్పుడు పడుతుందంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పబ్కి కానీ లేదా ఎక్కడైనా ఫంక్షన్లకు పోయినప్పుడు, సో మనం మిస్ అయినప్పుడు వాళ్ళతో పాటు మనం ఉన్నట్టుగా అవతారం అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ విషయం వస్తే AI Eraser 2.0. బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే అన్వాంట్ సబ్జెక్ట్ కానీ, లేదంటే పీపుల్స్ కానీ, లేదంటే ఏదన్నా సంథింగ్ మనకి థింగ్స్ ఉన్నప్పుడు వాటిని చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. AI స్మార్ట్ ఇమేజ్ మేకింగ్ 2.0. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే సో ఇదైతే మనకు కావాల్సిన ఇమేజ్ అయితే మనం PNG రూపంలో కన్వర్ట్ చేసుకుని అక్కడైతే మనకి కావాల్సిన మ్యాటర్ అనేది టైప్ షేర్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అది ఫీచర్ అంటే AI సమ్మరీ. సో ఇదైతే మనకి ఎప్పుడు పడుతుంది అంటే మనకు కావాల్సిన ఏదైనా మీరు నవల్ చదువుతున్నప్పుడు కానీ, లేదా ఈ నవల గురించి సెర్చ్ చేసినప్పుడు కానీ, ఇది చాలా పేజెస్ ఉన్నప్పుడు సో మనకు కావాల్సిన మెయిన్ ఆ నవల గురించి కావాల్సిన మెయిన్ హైలైట్స్ అనేవి అక్కడ మనకైతే ప్రొవైడ్ చేస్తాయి. అయితే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. అలాగే రిఫ్రెష్ 120 Hz వస్తుంది. అలాగే మనకి ఇది పీక్ బ్రైట్నెస్ అనేది 2100 nits వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మాకు చాలా బాగా దొరుకుతుంది. సో దీనికి డాల్బీ అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ డిస్ప్లే క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది. వస్తే మీడియాటెక్ Dimensity 6300 SOS 6 nm ప్రాసెసర్ వస్తుంది. సో మీరు ఎటువంటి గేమ్స్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు కానీ, లేదంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ టచ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఆ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. హెవీ గేమ్స్ అయితే ఇవి గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయదు కాబట్టి మొబైల్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్స్ వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్స్ వస్తుంది. కొన్ని శాంపిల్స్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూసేయండి.